ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు మీరు? మీ ఇల్లు తీసేస్తారంట ఎట్లా? మా ఇల్లు తీసేస్తే మేము ఎక్కడ పోవాలి సారు? మాకు ఇదే కావాలి, ఈడే ఉంటాం, మేము ఎక్కడ పోతలేము. మా ఇంట్లో చూపెట్టద్దు, మేము ఎక్కడ పోనీక శాత కాదు సారు. మేమంతా మెత్తగా అయినా ఇప్పుడు 65 సంవత్సరం అయిపోయింది. ఇలాంటి వాళ్ళని కూడా ఎక్కడ పెట్టడు అని ఏమున్నది? ఉన్న గూడ్లో ఏదో తిని బతుకుతాము, కంట్లో నీళ్ళు గారుకుంటుంది. మాకెంత శాతగా కొన్నోళ్ళు అటు ఇటు పోమంటే మా శాత కాదు. మా ఇంటి మాకే ఉండదు సారు, మా ఇంట్లో మాకే ఉండను, కానీ మాకు అంత పరిచయం పెట్టకరి. మా ఇల్లు మాకుంటే సారు సారు. చెప్పు. మాకు పింఛన్ లేదు. ఆయన ఇల్లు వీకి ఎక్కడో పంపిస్తా అంటే మేము ఏడబతాము, ఏడబోతాం. మా పిల్లలు చదువు ఇక్కండి, మా పిల్లలు అందరూ గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటుండ్రు. మేము ఇంట్లో పని పోయి వచ్చే వరకు బస్సు ఉండదు, పాడు ఉండదు. బస్సు వాడు ఉరుకుడు 7-8 దాకా మేము చస్తున్నాము. లక్షన్నర డ్యూటీ చేసినాడు కూడా ఆడి లేడోళ్ళు ఎక్కడ మమ్మల్ని పరిచయం చేసిన బస్సులలో పని బస్సు పెట్టిండు. మేము 5 గంటల నుంచి 7 దాకా బస్ ఏ ఉండదు పెట్టిండు. మా గరీబులో పెట్టిండు, కాదంటలేము. ₹1,00,000 డ్యూటీ చేసిన వాళ్ళు కూడా అదే బస్ ఎక్కి బస్సులలో మాకు జాగలే చెయ్యిరిగింది. ఇక మొన్న ఒక దుబ్బి లేడీస్ దొబ్బి లక్షన్నర డ్యూటీ చేసినాము కూడా బస్సు గురించి ఆగి మమ్మల్ని గరీబులకు బస్సు జాగలేదు. పింఛని ఈ నెల కాదు వచ్చే నెల, ఒక నెల ఇడిచి ఒక నెల అదే 2,000. మాకు ఏది సౌకర్యం లేదు. అయినా వచ్చిన కంచె మేము ఏడుచుడే ఈ ఇండ్రలో పని చేసుకొని బతుకుదామంటే ఇండ్రు పోతున్నాయని ఇంకా పరిచయం చేస్తుండు. ఇంకా ఏమీ లేదు. మా పిల్లలు చదువు ఇక్కడనే, మేము ఇక్కడనే 35 ఏండ్రా. మా బావ ఇల్లు కట్టిండు, ఈయన్నే ఉంచిండ్రు. ఇక మేము కోరంటి కన్నా వచ్చి 35 ఏండ్రా ఇక్కడనే ఉంటున్నాము. ఇప్పుడు రాలేదు, మేము ఊరు నుంచి ఇప్పుడు రాలేదు. మా మోహన్ చేసుకొని ఇక్కడనే ఉన్నాం. మా మోహన్ తల్లి గారు ఇక్కడనే ఇస్తాను. డబల్ బెడ్రూమ్ ఇస్తాడు. మాసం గరీబులకు ఇచ్చిండా. ఎక్కడ తీసుకుపోయి నీళ్ళు లేవంటారు, పనులు లేవు, మన లేదు, పాలు లేదు, ఏం లేదు. ఇక 3,000 కిరాయి కట్టుకొని ఇక్కడనే ఉంటాము. జర ఆయనకు దయచేసి రేవంత్ రెడ్డికి దయచేసి గరీబుల ఇండ్రు ఓడగొట్టకుండా చూడు, మనం ఆయన అమ్మ కడుపు చల్లగా ఉంటదని అంతే. ఫ్రీ గ్యాస్, ఉచిత లైట్ బిల్లు లేదు, ఫ్రీ గ్యాస్ లేదు. పింఛన్ కూడా ఒక నెల ఇడిచి ఒక నెల, ఈ నెల రాలేదు. మళ్ళా ఫస్ట్ కొత్తది. ఆ ఫస్ట్ కొత్త కూడా బస్సు కూడా ఇబ్బందే. ఇక పింఛన్ కూడా సరిగా వస్తలేదు మాకు. అంత ముందు 10 తారీఖు 5 తారీఖు టైంకు 10 తారీఖు 5 తారీఖు పింఛన్ పడేది, మేము పింఛన్ తెచ్చుకునేది. ఇప్పుడు ఏది లేదు. బతుకమ్మలు ఆయనతోనే చీరలు ఇచ్చేది, బతుకమ్మ లేదు, ఏది లేదు. ఇండ్రు కూల కొట్టి ఇప్పుడు ఎక్కడ పంపిస్తాడు మమ్మల్ని? మా ఇండ్రు మాకే కాలే. ఆయనకు కొంచెము దయచేసి రేవంత్ రెడ్డి మా మీద దయగాలి. మా ఇండ్రు మాకే ఉండాలి. దోమలు లేవు, ఈగలేవు. రేవంత్ రెడ్డి ఏమన్నారంటే మొన్న వాళ్ళ నాయకులు ఆలీలు వస్తే బుల్డోజర్ లెక్కించైనా సరే ఎట్లా ఆయన ఎక్కిస్తాం రమ్మాను. మమ్మల్ని అందరినీ చంపుతాడా? మమ్మల్ని అందరినీ చంపినాక ఆయన చంపుతాడు కాదు. ఆయన మామూలు సీఎమే, గరీబులను ఆదుకుంటాడే. బుల్లెట్ ఎక్కిస్తాడు, రాజమేలతోడ మాట అంటాడా? గరీబులు కోట్లెత్తనే గెలిచిండు. గరీబులు మేము ఉన్నాము. మా ఇంటి 10 ఓట్లు ఉన్నాయి. మా 10 ఓట్లు ఉన్నాయి. నీకు వేసినావు, నువ్వు మంచితనమే కదా. నీ మంచితనం చూసి మేము వేసినాము. గరీబులు ఎత్తనే ఓటు గెలిచినావు, రాజమేలుతున్నావు. నువ్వు ఎట్లా మాకు బుల్లెట్ కొడతావు? బండి ఎట్లా ఎక్కిస్తావు? నువ్వు ఎట్లా సీఎం అవుతావు? నువ్వు గరీబులను ఆలోచన చేసుకోనే కదా నువ్వు సీఎం కదా. నువ్వు సీఎం అంత మాట అంటావా? ఎవడో రావిడి కాడ అంటాడు, ఎవడో గుండెగాడు అంటాడు, ఎవడో దొంగోడు అంటాడు, గాడు అంటాడు. అట్లా ఎట్లా అంటాడు ఆయన? రాజమేరట ఆయన మాట వస్తుందా? సరే గరీబోళ్ళు బతుకుతుండ్రు, బతకని వాళ్ళ ఈ గుడిసెలో గూడలో కిరాయో ఇల్లుగల్లో బతకని, నాకెందుకు అని వదులుకోమ్మాను. ఆయనకు దండము, ఆయన 10,000 దండం పెడతాం. వాళ్ళ పిల్లలు చెల్లెలు అందరు మంచిగా ఉండని మేము కుండల బాసాన్ని మేము ఎత్తుకొని మేము పోతాం. రావద్దు. మా ఇంట్లో మాకే సెలవు. ఏమన్నా చేస్తున్నా మంచితనం చేయమను. మాకు గరీబులకు హెల్ప్ చేయమను. మేము ఆయనకు ఇక చేపలు తెస్తాము, పూల దండలు వేస్తాము, మళ్ళీ ఓటేస్తాము, మళ్ళీ గెలిపిస్తాము. మా ఇండ్రు కూడా చూసుకుంటే మేము మంచిగా చేస్తాము. ఇందిరమ్మ రాజ్యం లేడీస్ రాజ్యం అయితే గిట్లెట్లుంటది, ఇందిరమ్మ ఎట్లుంటది? ఊర్లలో ఇల్లు కట్టించింది మా అమ్మమ్మకు ఇందిరమ్మ. గోదావరికల్లా ఇల్లు కట్టించింది, మంత్రిని ఇల్లు కట్టించింది, పెంకలు కూనేసి ఇల్లు కట్టించింది ఇందిరమ్మ. మరి మాకే వినరు. ఈయన ఎక్కి మాకు ఈ పరిచయం చేస్తుండేంది. మా అంత ముందు కేసీఆర్ ఉన్నాడు, పాపం ఆయన కడుపు చల్లగుండా పిల్లల కంటే పైసలు, పిల్లల కంటే బట్టలు ఇవన్నీ ఇచ్చిండు. అవన్నీ పోతా పోని
బాబు మా ఇండ్రు మాకు ఉండాలని మేము ఆయనకు కోరుతున్నాం అంతే. ఇంకా ఏమి ఆయనకు మా ఇండ్రు మాకు ఉండని అయ్యా, నీకేమన్నా మంచితనం కోట్లు పెట్టి మాకు నాల కట్టి గోడ కట్టి మేము 30 ఏళ్ళ ఇక్కడ 35 ఏళ్ళ పిల్లలు కన్నాము, పెళ్లిళ్ళు చేసినాము, ఇక్కడే ఉంటున్నాము. ఇండ్రలో పని చేసుకుని అయితే బస్సులు దొరుకుతలేవు, బస్సులలో దొబ్బుడు చెయ్యిరిగింది. ఆ లేడీ దొబ్బి నాకు చెయ్యిరిగింది. ఏ దొబ్బు 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 బస్సులు పిరి వాడు బస్సు వాడు ఆపులు లేదు. ఆడు ఇంకా పిరియని ఉరుకుడే ఉరుకుడు బస్సోడు. ఏమంటే సీఎం కు చెప్పుకో అంటుండు. సీఎం ఎక్కడ ఉన్నాడు చెప్పు, సీఎం ఎక్కడ ఉన్నాడు? ఏమనంటే సీఎం కు చెప్పుకో అంటారు. ఏందా ఉన్నావు అని గిట్ట మాట్లాడుతున్నావు డ్రైవరు కండక్టరు. ఇదే మాట అయ్యా, మేము గరీబులము ఉన్నోళ్ళు 1,00,000 రూపాయలు సంపాదించినోడు, నేను 10,000 సంపాదిస్తా బాబు. 10,000 సంపాదించినామ కూడా బస్సు ఎక్కపోతే 1,00,000 రూపాయలు సంపాదించినామా ఆటోలో వాళ్ళు 50 రూపాయలు పెట్టుకొని. నా పిల్లలు ఉన్నారు, పాల ప్యాకెట్ అయితే 20 రూపాయలు ఉంటాయని మేము ఎక్కుతాము. ఎక్కితే మమ్మల్ని గిట్ట దొబ్బేస్తుండ్రు బస్సులలో లేడీలు, కాలేజ్ పిల్లలు వీళ్ళందరూ మమ్మల్ని ఇట్లా దొబ్బుతుండ్రు. డ్రైవర్లు ఏమంటుండ్రు, సీఎంతో మాట్లాడుకో, సీఎంతో మాట్లాడుకో అమ్మ, నువ్వు సీఎంతో. సీఎం ఏడున్నా మేము పోతే మమ్మల్ని కొట్టి పంపిస్తాడు. మరిగిసండి సీఎం ఎందుకు ఆయన మాకెందుకు ఇక ఇట్లాంటాడు ఎందుకు చెప్పు? ఉండాలి పొడగట్టి మనం మంచి లేమను, మాకు కిరాయి కట్టుకునే మమ్మల్ని బతకని మనం, కిరాయి అయినా మమ్మల్ని బతకని. నా పిల్లలు మనమరాళ్ళు మనబలు ఇక్కడనే చదువుకుంటాం, ఇక్కడనే ఉంటాం బాబు. ఈ నుంచి మేము అస్సలు పోము. ఆయన ఏమి బళ్ళు తెచ్చి అందరిని లైన్ గా ఆడబెట్టి ఆయన మళ్ళీ మేము చత్త ఆయన కోట ఎవడెత్తాడు? ఇప్పుడు మామూలు బళ్ళు ఎట్టి తొక్కి పడేస్తాడు. మా వల్ల ఆయన గెలిచిండు, మరి మమ్మల్ని చంపుతా ఆయన రాజ్యం ఎట్లా వెళ్తాడు? అది రాజ్యం ఎట్లా వెళ్తాడు? ఇందిరాగాంధీ ఇదే చెప్పమన్నారా? మేనకా గాంధీ ఇదే చెప్పమన్నారా? ఇండ్రు కూల కొట్టి గుడిసెలు కూల కొట్టి ఎక్కడో పంపమన్నారా? చెప్పు. మేము ఈ మొత్తంలో పని పోతాము, మేము మమ్మల్ని వదిలితే మాకు ఎక్కడ మా పరిస్థితి ఏడబోతాము? బస్సులు పిరి పెట్టినావు కరెక్టే, 20 రూపాయలు దక్కినాయి కరెక్టే. లేదు ఏది లేదు, లైట్ పిల్లి లేదు, గ్యాస్ పిల్లి లేదు, ఏది లేదు. పింఛన్ కూడా సరిగా ఎత్తలేదు, లేదు పింఛన్ కూడా లేదు. ఈ గిద మాట ఉండదు. పింఛన్లు ఉన్నోళ్ళకు ఉన్నాయి, లేనోళ్ళకు లేవన్నా. మాకు కాళ్ళజట్లు ఇన్ని రోజులు అంటే చీపురు గట్లు అమ్ముకున్నాము, దూరం దూరం పోయి తిరిగేసి వస్తుంటాం. ఇప్పుడు కాళ్ళజట్లు నొప్పులతోటి ఎక్కడ పోతలేము, ఇంటికాడ ఉంటున్నాం. మాకైతే పింఛన్లు లేవు. ఇప్పుడు మా ఇండ్లు ఉన్నాయి, కూలగొట్టితే మేము ఎక్కడ పోయి పడతాము? ఏదో గంజా కట్టుకున్న దొడ్డు బియ్యం ఏవో ఇస్తుంటే మేము తినుకుంటే ఈడ ఉన్నాము. ఇప్పుడు తీసుకుపోయి ఎక్కడనే వేస్తే మేము మా దగ్గర రోజుకు తినుకోనికి లేనప్పుడు మేము అన్ని పైసలు పెట్టి దూరం దూరం నుంచి ఇక్కడ ఏడొచ్చి ఉంటామన్నా. ఈడంటే కూర్చున్న కాడ నీళ్ళు ఉంటాయి, అన్ని ఉంటాయి, మేము ఈడ ఉంటాం కాళ్ళజట్ల బట్టలు. మాకు ఇదే ఇండ్లు మాకు ఉండని అన్న సారు. అది గోడ పెట్టుకొని అది అభివృద్ధి చేసుకుంటే మాకు ఇంకింత దగ్గర ఉన్న కాడ మేము చూస్తాము. ఎందుకంటే ఇన్నేళ్ళు 50 ఏళ్ళ నుంచి మేము పుట్టి పెరిగింది ఇక్కడనే, అది మేము చూస్తాం. మా పిల్లలు కూడా చూస్తారని మాకు సంతోషం ఉంటది. ఇక్కడనే స్కూళ్ళు ఉన్నాయి, ఇక్కడనే అన్ని కాలేజీలు ఉన్నాయి, ఇక్కడనే బస్ డిపోలు ఉన్నాయి, మాకు అన్ని ఇక్కడ దగ్గర ఉన్నాయి. కానీ ఎక్కడో తీసుకుపోయేస్తే మాకు ఆగమైతామన్నా. మేము ఇక్కడ ఉండి మేము ఇదంతా తిరగలే, హైదరాబాద్ అంతా కూడా తిరగలే, ఇక్కడ పుట్టి పెరిగినామంటే మాది అసలు పరిస్థితి ఉన్నది. ఈ హైదరాబాద్ ఎంత ఉన్నదంటే మీరు లోకమంతా తిరిగిరు, మేమైతే లోకమంతా తిరగలే కదా, ఈ హైదరాబాద్ తిరగలే, చూడలేము మేము. కానీ మేము ఇది దాటి మేము వేరే దిట్టు పోవాలంటే పోలేము. ఇక్కడనే పుట్టి పెరిగినా కానీ మేము అట్లా పోలేము. డబుల్ బెడ్రూమ్ వద్దన్న మాకు, మా ఇంట్లో మాకు ఉండి కసి ఇక్కడ ఇది చేస్తే నువ్వు అక్కడ బయటకు వచ్చి చూపెట్టిన సారు అట్లా గిట్లా ఇక్కడ చేసినావు అనుకో, నువ్వు ఉన్నంతనే చేశారు. ఎక్కువ వద్దు మా ప్రజలకు, ఉన్నంత చేసి నువ్వు పేరు తెచ్చుకో, కానీ లేని శాపన తీసుకోవద్దు సారు. ఇది ఒక్కటే మా దీవెనార్థాలు మీరు తీసుకోర్రి, మీకు మంచిగా అవుతుంది. కానీ శాపనార్థాలు తీసుకోకు, మీ పిల్లలకు మీకు అందరికి మంచిది కాదు సారు. మేము చెప్పేది అది, నువ్వు ఉన్న దాంట్లోనే సరి తెచ్చుకో. అది మళ్ళీ ఇంకొకసారి వచ్చేటట్టు చూసుకొని అయినా ఇది ఇంతవరకే నేను చెప్పేది. ఏంటంటే ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన రాజ్యం అంటారు, అట్లా కనిపిస్తుందా? లేదనైనా లేదు. అప్పుడు ఇందిరమ్మలు ఉన్నారు, గాంతాత ఉన్నారు, వాళ్ళు పేర్లు తెచ్చుకున్నారు. ఇప్పుడైతే వీళ్ళు వచ్చినప్పటి నుంచి ఏం పేర్లు లేవు, కొట్లాట్లు పీకులాట్లు చూస్తూనే ఉన్నాం టీవీలో. ఓ చెప్పలేనట్లు ఉన్నది. వస్తున్నారు ఎక్కడ చూసినా అదే పేర్లు. అన్యాయం ఎక్కువ జరుగుతుంది, న్యాయం జరుగుతలేదు. అందుగురించి న్యాయం జరగాలని చెప్తున్నాం. గాంధీ తాతది పేరన్నా నిలబెట్టుతారని మేము అలా మన్మన్ల లాగా ఏడుకుంటున్నాము. వాళ్ళు ఎంత చేసి మంచి పని చేసిరో అలాది ఇప్పటి వరకు శిలా విగ్రహం పెట్టిరు. మీరు కూడా అట్లా ఉండాలని మేము కోరుకుంటున్నామని చెప్తున్నాం సార్. అంతేనాయన, మాకున్నది మేము చేసుకొని తిననీకే, మాకు పింఛన్ లేదు, ఏమి లేదు, మేము చేసుకొని తిననీకే లేనట్లున్నాం నాయన. ఇక్కడనే ఉంటున్నాం, మేము ఇక్కడనే ఉండేటట్టు చూడ్రి, మీకు దయచేసి అదే చెప్తున్నాము. గోడ గట్టి
ఆడికే చేసుకోర్రి చాలనైనా అంతకంటే ఎక్కువ చెప్పలేము.